గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం 4వ భావ ఫలితాల గురించి తెలుసుకుందాం. అసలు 4వ భావంలో ఏం విషయాలు ఉంటాయి, మరి 4వ భావాన్ని పరిశీలన ఎందుకోసం చేయాలి, ఏ అంశాల గురించి పరిశీలన చేయాలి అనేటువంటి విషయాలను మనం ఈరోజు తెలుసుకుందాం. 4వ భావం అంటే మాతృస్థానము, సుఖస్థానము అని అంటాం. హృదయానికి ఆధారంగా ఉంటుంది ఈ 4వ స్థానము. సుఖము, ఇంటి సౌఖ్యము, తల్లి, వాహనము, ఆస్తి, భూమి, విద్య, సాధారణము, మానసిక శాంతి, గృహ జీవితము, ఇవి ఈ 4వ భావంలో తెలియజేస్తుంది. మరి 4వ భావంలో ఇంటి సుఖం ఎలా ఉంటుంది, గృహ వాతావరణం, ఇంటి వాతావరణం ఎలా ఉంటుంది, తల్లిగారి ఆరోగ్యం ఎలా ఉంటుంది, వాహనము మరి తల్లితో అనుబంధం అనేటువంటిది ఎలా ఉంటుంది, వాహనము, కారు, బైకు మొదలైనవి ఎలా ఉంటాయి, భూమి, ఆస్తి, స్థిరాస్తులు ఎలా ఉంటాయి, మనశ్శాంతి, సంతృప్తి ఎలా ఉంటుంది, ప్రాథమిక విద్య, చదువు ఎలా ఉంటుంది, నీరు, బావులు, చెరువులు ఎలా ఉంటాయి, వ్యవసాయ స్థలము, వ్యవహారాలు ఎలా ఉంటాయి, విద్య సాధారణంగా ఎలా ఉంటుంది, గృహ జీవితము, సౌఖ్యము ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలను ఈ 4వ భావం చూపిస్తుంది. 4వ భావంలో మన జన్మజాతకంలో లగ్నాన్ని 1గా భావిస్తే అక్కడి నుంచి 4వ స్థానాన్ని మనం 4వ భావము అని అంటాం. కొంతమంది ఇంగ్లీష్లో ఏఎస్సి అనేటువంటిది లగ్నం, అక్కడి నుంచి 4వ స్థానం అయినటువంటిది 4వ భావం. రోమన్ అంకెల్లో 4 అనేటువంటిది అంకె ఉంటుంది. తెలుగులో 1, 2, 3, 4లో 4వ స్థానం అయినటువంటిది 4వ భావం. మరి ఈ 4వ భావం జీవితంలో అంతర్గత సుఖాన్ని, ఇంటి వాతావరణాన్ని, తల్లి ప్రేమను, ఆస్తి, భూమి, వాహనాలకు, విద్యను, మనశ్శాంతి, హృదయ సంతృప్తిని చూపిస్తూ ఉంటుంది. ఈ భావం బలంగా ఉంటే జీవిత సుఖం, సౌఖ్యము, స్థిరత్వము, శాంతి లభిస్తూ ఉంటాయి. ఈ 4వ భావం బలంగా ఉంటే ఇంటి సుఖము, గృహశాంతి కలుగుతూ ఉంటుంది, తల్లి సహకారము అందుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఆస్తులు, భూములు, స్థిరాస్తులు కలిసి వస్తాయి, వాహన సుఖం అనేటువంటిది లభిస్తుంది, అలాగే చదువులో రాణింపు అనేటువంటిది ఉంటుంది, మనశ్శాంతి, సంతోషం పెరుగుతుంది, వ్యవసాయము, భూమి సంబంధిత లాభాలు, సుఖవంతమైనటువంటి గృహ జీవితం ఉంటుంది, నీటి వనరులు, వ్యవసాయము, అభివృద్ధి ఉంటుంది, విద్య సాధారణంలో పురోగతి, విద్యలో ఎలా ఉంటారు అనేటువంటిది తెలుస్తుంది. అలాగే ఈ 4వ భావం బలహీనంగా ఉంటే, 4వ భావం కనుక పాపగ్రహాలతో కలిసి ఉన్నా మరియు పాపగ్రహాల వీక్షణ ఉన్నా ఇంటి కలహాలు, శాంతి లోపిస్తుంది, తల్లి ఆరోగ్యము బలహీనంగా ఉంటుంది, ఆస్తి, భూమి, వాహనాల్లో ఆటంకాలు ఉంటాయి, చదువులో అవరోధాలు, మధ్యలో ఆగిపోవుట, చదువు మధ్యలో ఆగిపోవుట, మనశ్శాంతి లేకపోవుట, ఆందోళన కలుగుట, వ్యవసాయంలో నష్టాలు రావటము, నీటి సమస్యలు, వాహన సౌఖ్య సమస్యలు, గృహ జీవితము అసంతృప్తికరంగా ఉండటము, మరియు స్థిరాస్తుల విషయంలో నష్టాలు, కోర్టు కేసులు ఉండడము, అనుచిత వాతావరణ సౌకర్యము అనేటువంటిది ఉంటుంది. ఈ 4వ భావంలో కనుక ఈ 9 నవగ్రహాల ఫలితాలు ఎలా ఉంటాయి అనంటే, 4వ భావంలో కనుక సూర్యుడు ఉన్నట్టయితే గృహ సౌఖ్యము ఉంటుంది, ఆస్తి లాభాలు ఉంటాయి, తల్లిపైన గౌరవం అనేటువంటిది ఉంటుంది, ప్రభుత్వ మద్దతు లభిస్తూ ఉంటుంది. ఇక ఈ 4వ స్థానంలో చంద్రుడు ఉన్నట్టయితే మనశ్శాంతి ఉంటుంది, తల్లి బలం, తల్లి అండ అనేటువంటిది ఉంటుంది, ఇంటి సౌఖ్యం ఉంటుంది, నీటి లాభం అనేటువంటిది ఉంటుంది. ఈ 4వ స్థానంలో కుజుడున్నట్టయితే స్థిరాస్తులు, గొడవలు మరియు గృహ కలహాలు, వాహన ఖర్చులు అనేటువంటివి ఉంటాయి. 4వ స్థానంలో బుధుడున్నట్టయితే చదువులో రాణింపు, ఇంటి వ్యాపార లాభము, ప్రాపర్టీలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 4వ స్థానంలో గురుడున్నట్టయితే ఆస్తి, విద్య, తల్లి సహకారం అనేటువంటిది ఉంటుంది, ఆధ్యాత్మిక సౌఖ్యం ఉంటుంది. 4వ స్థానంలో శుక్రుడున్నట్టయితే సుఖాలు, వాహన లాభము, సుందరమైనటువంటి ఇల్లు, సౌఖ్య జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఈ 4వ స్థానంలో శనియుట్టయితే ఇంటి బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి, ఆలస్యంతో ఆస్తి కలిసి వస్తుంది, మానసిక ఒత్తిడి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఈ 4వ స్థానంలో రాహు ఉన్నట్టయితే విలాసవంతమైనటువంటి జీవితం ఉంటుంది, విదేశీ ప్రాపర్టీలు ఉంటాయి, వాహన ఆసక్తి ఉంటుంది,
మరియు అన్నిట్లో కూడా కొద్దిగా ఎదుర్కొనే సవాళ్ళు కూడా ఉంటాయి. ఇక 4వ స్థానంలో కేతు ఉన్నట్టయితే ధ్యానము అవసరము. వీరు గృహ మార్పులు చేస్తూ ఉంటారు మరియు అసంతృప్తికరమైనటువంటి జీవితం కలుగుతూ ఉంటుంది. ఈ 4వ స్థానము బలంగా ఉంటే దొరికేటువంటి అవకాశాలు ఇంటి పూజ శుభ్రత మరియు అమ్మవారిని ఆరాధన చేసుకోవడం, ఇంటి వాతావరణం శుభ్రంగా ఉంచడము, చదువుకు ప్రాధాన్యత ఇవ్వడము, మొక్కలు నాటడము, నీరు కాపాడటము. మరి 4వ భావం బలపడడానికి చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటంటే అమ్మవారికి పాలు కుంకుమ పసుపు సమర్పించడము, సోమవారం ఉపవాసం చేస్తే మంచిది, తల్లిని గౌరవించండి, సేవ చేయండి, నీటి దానాలు బావులు చెరువులు సంరక్షణ చేయండి, నీటిని వృధాగా వేస్ట్ చేయకండి, విద్యార్థులకు పుస్తకాలు దానం చేయండి, గో సేవ చేసుకోండి, గృహ శుభ్రత ఎప్పుడూ కూడా గృహాన్ని శుభ్రంగా ఉంచుకోండి, ఇంట్లో ప్రతిరోజు దీపాన్ని వెలిగించండి. ఈ 4వ భావము బలంగా ఉంటే జీవితంలో సుఖము శాంతి స్థిరత్వము సంపద తల్లి ప్రేమ ఆస్తి విద్య వాహన సౌఖ్యము సంపూర్ణంగా లభిస్తూ ఉంటాయి. ఇదండి ఈ 4వ భావం గురించి. ఈ 4వ భావము ఎవరికి ఎలా ఉంది, ఏ 4వ భావంలో ఏ రాశి ఉంది, మరి చెప్పినటువంటివి కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేటువంటివి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.